హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే మనం అయితే ఈ బ్లాగ్ ఏం చూడబోతున్నాం అంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవేలో మన డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ ఉంది కదా, ఆ ఫ్లేవర్ దగ్గర ఒక డైవర్షన్ అయితే ఉంది. ఆ డైవర్షన్ ఓపెన్ చేశారు, ఆ డైవర్షన్ చూడబోతున్నాం. అండ్ ఇంకా ఏంటంటే మనకి ఇంతకుముందు మన అనకాపల్లి ఊరు దాటాలంటే ఒక అరగంట పట్టేది ఆ ఏరియా నుంచి, కానీ ఇప్పుడు నేను 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాను. సో వీడియో చివరిదాకా చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా వెళ్తున్నాను అనేది. అండ్ మీరు వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఈ హైవే ఎలా ఉంటుంది అండ్ ఈ హైవేలో ఎలా ట్రావెల్ చేయాలి అనేది. సో లేట్ చేయకుండా ఇక రెడ్ వ్యూలోకి వెళ్దామా, రెడ్ వ్యూలోకి వెళ్ళి చూసేద్దామా రోడ్ ఎలా ఉందో. లెట్స్ గో. ఫ్రెండ్స్, నిన్నైతే మనం సబ్వరందర్ అవుతున్న డైవర్షన్ వర్క్స్ అయితే చూసాం. ఈ రోజు మన అనకాపల్లి దగ్గర ఉన్న డైవర్షన్ చూడబోతున్నాం. ఈ డైవర్షన్ అయితే ఓపెన్ చేశారు. మనకి ఇక్కడ పెద్ద బోర్డు కూడా ఉంది. బోర్డులో ఏముందంటే విజయవాడ 332, నెల్లూరు 619, చెన్నై 858 కిలోమీటర్లు. మనం అంత దూరం ట్రావెల్ చేయం, ఓన్లీ ఫ్లైఓవర్ని చూస్తాం. సో మరి ఈ ఫ్లైఓవర్ మనకి డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్, ఇది ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దాకా వెళ్ళే రూట్ అనమాట. మనకి ఇక్కడైతే విశాఖపట్నం లెఫ్ట్కి వెళ్తే 24 కిలోమీటర్లు, స్ట్రైట్గా వెళ్తే తుని 75 కిలోమీటర్లు. కానీ మనకి డైవర్షన్ లెఫ్ట్ అనేది అప్పుడే అవ్వడు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ఒక 2-3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఆ డైవర్షన్ అయితే కనబడుతుంది. ఇంతకుముందు ఈ రోడ్ కన్స్ట్రక్ట్ అవ్వకముందు ఎలా ఉండేదంటే, మనం ఈ జర్నీ చేయాలంటే ఇక్కడ నుంచి మనం వెళ్తున్న ప్లేస్కి వెళ్ళాలంటే చాలా డిఫికల్ట్ ఉండేది. ఇంకా ఫుల్ పాట్ హోల్స్, రోడ్ బాగుండేది కాదు. ఇంకా ఏంటంటే అనకాపల్లి ఊర్లోకి వెళ్ళాలి, ఫుల్ ట్రాఫిక్ ఉండేది, చాలా డిఫికల్ట్ ఉండేది. కానీ ఇప్పుడైతే ఒక 5 మినిట్స్లో మనం హ్యాపీగా అనకాపల్లి ఊరిని దాటైపోతున్నాం అనమాట. ఎలా అంటే నేను వెళ్తున్నా కదా, అదే రూట్లో వెళ్తే మనం చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ అనకాపల్లి ఊర్లోకి వెళ్ళాలంటేనే కొంచెం డిఫికల్ట్, ఎందుకంటే మనం చాలా ముందుకు వెళ్ళి రైట్కి వెళ్తే అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి విశాఖపట్నం లెఫ్ట్కి అండ్ తుని స్ట్రైట్ ఉంది. సో ఇంకా మనం ఈ రూట్లో ఇలా ముందుకు వెళ్తే మనకు ఒక రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ రైల్వే బ్రిడ్జ్ బ్లాగ్ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ బ్లాగ్స్ ఉంటాయి, లేదా డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చూడండి. మనకి ముందు చిన్న బ్రిడ్జ్లా కనిపిస్తుంది చూసారా, ఇదే రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ అయితే చాలా టైం పట్టింది కన్స్ట్రక్షన్ చేయడానికి, ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్. ఎందుకంటే మన వైజాగ్ రూట్ నుంచి ట్రైన్స్ ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి కదా, ఆ టైంలో కూడా ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత డిఫికల్ట్ ఉంటుందో అండ్ ఎంత డిఫికల్ట్ టాస్కో అర్థం చేసుకోండి. చాలా డిఫికల్టీస్ బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఇంకా మనం ఈ రూట్లో వెళ్తే మనకు డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ కనబడుతుంది. ఈ రూట్లో మనం స్ట్రైట్ ఎక్కడికి వెళ్తామంటే టువర్డ్స్ తుని వైపు వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకి ఇది నో కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ అనకాపల్లి దగ్గర మనకి కనెక్టింగ్ రోడ్ ఉంటుంది. లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి మనం అలా విశాఖపట్నం సైడ్ వెళ్తాం, కానీ ఇంకా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకే మనం స్ట్రైట్గా వెళ్ళి ముందుకి అనకాపల్లి జంక్షన్ ఉంటుంది, అక్కడ చూడటం తీసుకోవాలి. నేను మీకు అనకాపల్లి ఊరు దాటేదాకా ఈ వ్లాగ్ అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ మొత్తం 10 నిమిషాలు ఉంటుంది. 10 నిమిషాల్లో కొంచెం అక్కడక్కడ స్లో మోషన్ చేశాను, అయినా కూడా 10 మినిట్స్ కూడా రాలేదు. అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 10 మినిట్స్లో మనం అనకాపల్లి ఊరిని దాటాం. అదే ఇంతకు ముందు అయితే ఎలా కాదనుకున్నా ఒక 6 గంటలు పట్టేది, చాలా చిరాగ్గా ఉండేది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది, మళ్ళీ పాట్ హోల్స్ రోడ్డు, ఎక్కడైతే కార్ తగులుతాను భయంతో వెళ్ళాలి. కింద నా గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కదా, ఎక్కడ తగులుతాను భయంతో వెళ్ళాలి. కానీ ఇప్పుడు అవేమీ లేవు, హ్యాపీగా డైరెక్ట్గా వెళ్ళిపోవటమే. మనం అయితే అనకాపల్లి దగ్గర డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ ఉంది కదా, ఆ ఫ్లేవర్ని దాటేసాం. దాటిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్లో చిన్న రోడ్, కనెక్టింగ్ రోడ్ కనబడుతుంది. అదే మనకి వైజాగ్ నుంచి వచ్చేవి అనకాపల్లి నుంచి వచ్చే రోడ్స్లో వస్తాయి కదా, ఆ వెహికల్స్ ఇక్కడ మెర్జ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మనం అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం, ఎందుకంటే మనం లెఫ్ట్కి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి. కానీ ఫ్యూచర్లో ఏంటంటే ఆ లెఫ్ట్ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది, అలా కనెక్టింగ్లో కిందకి వెళ్తే మనం వైజాగ్ వెళ్ళొచ్చు, టువర్డ్స్ అనకాపల్లి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడైతే మాత్రం స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్తామంటే అనకాపల్లి వెళ్తాం, అదే స్ట్రైట్గా వెళ్ళామంటే తుని వైపు వెళ్తాం. సో మీకు ఎక్కడ రైట్ తీసుకునేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది మనకి హైవే అనమాట, ఇది నేషనల్ హైవే 16. ఈ రూట్లో మనకు తెలిసిందే కదా, మనం చాలాసార్లు ట్రావెల్ చేసాం, ఇంకా చాలామంది ఎప్పుడు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. మీలో ఎవరైనా ఎక్కువగా ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ రూట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మంచి గ్రీనరీ ఉంటుంది, అదే నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం వర్షాకాలంలో వచ్చామంటే లెఫ్ట్ సైడ్లో పచ్చిగా ఉంటుంది, రైట్ సైడ్లో పచ్చిగా ఉంటుంది, మధ్యలో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాం, చాలా బాగుంటుంది. ఇంతకుముందు నా ప్రీవియస్ వ్లాగ్స్ ఉంటాయి, అవి చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకైతే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. సో ఎప్పుడైనా మనకి ఫ్యూల్ అయిపోతే మనం ఇక్కడ ఫ్యూల్ తీసుకోవచ్చు. ఇంకా మనకి ఆ ముందున రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది, అది వచ్చే వాళ్ళకి ఇది వెళ్ళే వాళ్ళకి. బాగుంది కదా, ప్లాన్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇక్కడ యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. సో మనం వెనక్కి వెళ్ళాలంటే యూటర్న్ తీసుకోవచ్చు,
లేదా మనం రైట్ సైడ్కి వెళ్ళామంటే టువర్డ్స్ అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం. సో ఇక్కడ నుంచి మనకి రైట్కి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. అలా వెళ్ళి మనం అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం. అలా కాకుండా మళ్ళీ మనం ముందుకు వెళ్తే ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళినా కూడా మనం అనకాపల్లి వెళ్ళిపోవచ్చు. సో మీకు ఇంతకుముందు ఆ ఫ్లైఓవర్ లేనప్పుడు చాలా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ జంక్షన్, తర్వాత మళ్ళీ ఫుల్ ట్రాఫిక్ ఉండేది. అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తాం, పూడిమడక వెళ్తాం. తర్వాత మన కొండకర్ల ఆవు ఉంది కదా, కొండకర్ల ఆవు కూడా వెళ్తాం అనమాట. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మనకి వ్యూస్ కనబడతాయి. తర్వాత ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ తర్వాత మనకి లెఫ్ట్కి వెళ్తే టువర్డ్స్ తుని వెళ్తాం, రైట్కి వెళ్తే టువర్డ్స్ అనకాపల్లి వెళ్తాం. టువర్డ్స్ అంటే ఊర్లోకి వెళ్తాం, అనకాపల్లి ఊర్లోకి. సో చూస్తున్నారు కదా, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫ్లైఓవర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి ముందు మనకి వెళ్తున్నారు చూసారా వెహికల్స్, అక్కడే మనకి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం, లేదా పూడిమడక అనే ఊర్లోకి వెళ్తాం. ఈ బ్లాగ్ కూడా నేను చాలాసార్లు చేశాను. ఇంతకుముందు ఎలా ఉండేదో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంచుతాను. ఆ బ్లాగ్స్ ద్వారా మీరైతే ఇంతకుముందు ఇక్కడ ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉందో చూడొచ్చు. ఎందుకంటే చాలా చాలా వరకు మొత్తం మారింది. మన విశాఖపట్నం కూడా చాలా మారింది. మొత్తం అంతా ఎంత చేంజ్ అయిందో మీకు మొత్తం వ్లాగ్స్ అని చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంతకుముందు నా వ్లాగ్స్ చాలా ఉన్నాయి వైజాగ్ మీద. ఎందుకంటే అవన్నీ తీసాను నేను మీకు ఇంతకుముందు వైజాగ్ ఎలా ఉంది, ఇప్పుడే వైజాగ్ ఎలా ఉంది చూపించడానికి. సో చేంజ్ అయితే మనం మొత్తం చూద్దాం లేట్ చేయకుండా. ఇంకా మనం ఈ ఫ్లైఓవర్ దిగుతున్నాం. ఈ ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ వస్తుందని చెప్పాయి కదా, ఆ బ్రిడ్జ్ కింద మనకు ఒక రివర్ వెళ్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్కి రైట్కి రూట్స్ అయితే వస్తాయి. ఇంకా ఆ బ్రిడ్జ్ దాటగానే మనకు ఒక స్పీడ్ గన్ ఉంటుంది. ఆ స్పీడ్ గన్ మన స్పీడ్ని చూపిస్తుంది. నేను ఫస్ట్ నమ్మలేదు నిజంగా స్పీడ్ చూపిస్తుందని చెప్పేసి, కానీ ఇది చాలా యాక్యురేట్గా చూపిస్తుంది స్పీడ్. ఎందుకంటే నేను ట్రై చేశాను కాబట్టి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఫైన్ చేసే ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనకి స్పీడ్ కానీ 60 ఉంటుంది లిమిట్. ఆ 60 దాటామంటే ఫైన్ పడిపోద్ది. సో చెప్పే కదా బ్రిడ్జ్ అని చెప్పేసి, ఇదే బ్రిడ్జ్. కింద నుంచి ఒక రివర్ వెళ్తూ ఉంటుంది. ఆ రివర్ ఏంటనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి రైట్ సైడ్ ఫ్లైఓవర్ అని చూసారా, అది ఫ్లైఓవర్లో ఉంటుంది. అది ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇది మనకి నార్మల్ బ్రిడ్జ్లో ఉంటుంది. ఇంకా మనకి చెప్పే కదా స్పీడ్ గన్స్ అని చెప్పేసి, ఇదిగోండి స్పీడ్ గన్స్. మనకి 72 ఎలాగానే బ్లింక్ అయిపోతుంది. అది 80 దాటామంటే మాత్రం మనకి రెడ్ కలర్ చూపిస్తుంది, డేంజర్ అని చెప్పేసి. స్లో డౌన్ స్పీడింగ్ కూడా చెప్తుంది. మనమైతే అనకాపల్లి ఊరు దాటేస్తున్నాం, చూస్తున్నారు కదా ముందే. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామంటే టువర్డ్స్ తుని వెళ్తాం, రైట్కి వెళ్తే అనకాపల్లి ఊర్లోకి వెళ్తాం. సో మీకు చూపించాలనుకుంటున్నాను. 10 minutesలో అయితే ఎక్కడికి వచ్చామో చూసారా, మన అనకాపల్లి ఊరినే దాటేసాం. అయితే మొత్తానికి మీకు ఈ వీడియోలో మన అనకాపల్లి ఆంధ్ర ఎక్స్ప్రెస్ హైవే గురించి, తర్వాత ఈ నేషనల్ హైవే 16 గురించి ఏదో కొన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూస్తారు కదా చివరిదాకా. మీకు క్లియర్గా ఒక ఐడియా ఇచ్చానుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ కొట్టేయండి. అండ్ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ చూస్తానండి, చాలా వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, చూసేయండి. బాయ్.